మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ఇక ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు చూద్దాం. ఈనాడు పేపర్లోని తెలంగాణ పేపర్కి వెళ్దాం. తెలంగాణ పేపర్లోని ప్రధానాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక 42% బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం, అందుకోసం భాజపా మెడలు వంచుతాం, బీసీల్లో ముస్లింలను కలిపి రిజర్వేషన్లు కల్పించడంపై ఆ పార్టీది తొండి వాదన. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోను ముస్లింలకు రిజర్వేషన్లు. ఆ విషయం అమిత్ షా కూడా చెప్పారు. అది తప్పైతే పార్టీ నుంచి ఆయన బహిష్కరించండి, ఉపరాష్ట్రపతిగా దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలి, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక చిత్రాన్ని ఇచ్చి దానికి సంబంధించి విలేకరులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక చిత్రంలో ఎంపీలు చామల, మల్లు రవి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. కొంచెం డీటెయిల్ గా చూసుకుందాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భాజపా మెడలు వంచిన తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సాధించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీసీలో ముస్లింలను కలిపి రిజర్వేషన్లు అమలు చేయడాన్ని అంగీకరించబోమన్న భాజపాది తొండి వాదన అని ఆయన కొట్టిపారేశారు. ఇక బుధవారం ఇక్కడి తన అధికార నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై శాసనసభలో చర్చ జరిగినప్పుడు భాజపా ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. కానీ ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మాత్రం అందులోంచి ముస్లింలను తొలగించారని వితండవాదం చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్ పై కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి అధికారంలో ఉన్న గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో 40 నుంచి 50 ఏళ్ల నుంచి ముస్లిం రిజర్వేషన్ అయితే ఉన్నాయి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కొంచెం డీటెయిల్ గా చూసుకుందాం. ఇంకా కొన్ని హెడ్లైన్స్ రూపంలో కూడా ఆయన మాట్లాడింది ఇవ్వడం జరిగింది. ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకుని బీసీ రిజర్వేషన్లను భాజపా అడ్డుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఆ పార్టీని రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టేస్తారు. ఆ పరిస్థితి రాకుండా తెలంగాణ చేసిన 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అండగా నిలుస్తున్నామని ప్రకటించి బీసీల పట్ల అభిమానాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం భాజపాకు ఉంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అలాగే మరో పాయింట్ మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి. తెలంగాణలో ముస్లింలకు మత ప్రాతిపదికన ఎలాంటి రిజర్వేషన్లు కల్పించడం లేదు, కేవలం వెనుకబాటుతనం ప్రాతిపదికనే అమలు చేయబోతున్నాం. మేము చేసింది సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే, మత సర్వే మాత్రం కాదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం చూసుకోవచ్చు. అలాగే స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయమే అస్త్రం, బడుగుల సంక్షేమమే ధ్యేయమని చాటేందుకు కాంగ్రెస్ కసరత్తు, కులగణన, బీసీ రిజర్వేషన్లపై నేడు ఢిల్లీలో సీఎం ప్రెజెంటేషన్ అయితే ఇవ్వబోతున్నారు. అందుకు సంబంధించి లోపలి పేజీలో పూర్తి వివరాలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రైట్గా 42% బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం, అందుకోసం బీజేపీ మెడలు వంచుతామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం కూడా చూసాం. ఇదే విషయానికి సంబంధించి వారి విశ్లేషణ అలాగే అభిప్రాయం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి బండారు రామ్మోహన్ రావు గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్, శుభోదయం. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇక తెలంగాణలో ముందుగా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకున్నట్లయితే కనుక 42% బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం, అందుకోసం బీజేపీ మెడలు వంచుతామంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం చూసాం. ఏ విధంగా చూసుకోవాలంటారు? దీనిపై మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? ఖచ్చితంగా శుభం అందాం. ఎందుకంటే 42% బీసీలో రిజర్వేషన్ సాధిస్తే కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ లో అటుపక్క బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో సోషల్ ఇంజనీరింగ్ ద్వారా గెలుస్తుంది కనుక గత అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన సందర్భంలో ఈ మనం బీసీలకు రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడారు. మేమెంతో మాకంతా అనే దాన్ని చాలా ఫోకస్ చేశారు వాళ్ళు, కాదంటే. కానీ సమస్య ఏంటంటే ఇది సాధ్యమవుతుందా కాదా అనే దాని మీదే ఉన్నది. ఎందుకంటే సమయం లేదు మిత్రమా అన్నట్టు సరిగ్గా రేపటికి 25 జూలైకి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక్కడ ఏమనంటే నెల టైం మీకు ఇస్తున్నాం, మీరు అడిగిన టైం ఇస్తున్నాం, మీరు ఈ లోపల రిజర్వేషన్ ఖరారు చేసి డిలిమిటేషన్ పూర్తి చేసి ఎలక్షన్ కమిషన్ సమర్పించండి, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరపండి అని. దానికి ఎలక్షన్ కమిషన్ ఏమన్నది 2 నెలలు టైం మాకు కావాలన్నది. ఈ నెల రోజునేమో రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ 2 నెలలేమో మనకు ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు టైం ఇచ్చింది. అంటే మళ్ళీ గడువు సమీపిస్తూ రేపటికల్లా రిజర్వేషన్ కొలిక్కే రాలే కదా. ఇంకా మరి డిలిమిటేషన్ ఎప్పుడు చేస్తారు, రిజర్వేషన్ ఖరారు ఎప్పుడు చేస్తారు, దాని మీద నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఆ తర్వాత దాని మీద అభ్యంతరాలు ఎప్పుడు స్వీకరిస్తారు, ఆ తర్వాత కదా ఎలక్షన్ కమిషన్ జరిగిపోయేది. అంటే సమయం అయితే లేదు, రేపటికెల్లా చేయాలని కాదు. ఇంకో 4 ఆలస్యమైనా సరే ఫస్ట్ కల్లా చేయాల్సిందే కదా. ఎందుకంటే ఆర్డర్ నాకు లేట్ అయింది, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ 25 కదా, 27, 28 అనింది అనుకుంటా. నెల రోజుల లోపల అంటే ఈ ఆగస్టు 1 లోపల రిజర్వేషన్ ఖరారు కావాలి. దానికి టైం అయితే లేదు.
లీగల్ గా నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, లీగల్ గా ఒకవేళ రిజర్వేషన్ ప్రకటించి డిలిమిటేషన్ చేస్తే కూడా 1 వీక్ టైం ఇవ్వాల్సి వస్తుంది. దాని మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే దాని మీద తెలపడం అది కూడా లేదు కదా. కనుక సమయం మించుతున్న కొద్ది మాటలు కోటలు దాటుతున్నాయి అక్కడ. నేను స్పష్టంగా 42% నిధులకు రిజర్వేషన్ కావాలని కోరుకునేవాడిని, చట్టసభల్లో కూడా కావాలని అనుకున్నాను. స్థానిక ప్రభుత్వాలే కాదు, వీళ్ళు 2 బిల్లులు పాస్ చేశారు బ్రాహ్మణి. ఒకటేమో విద్యా ఉద్యోగాల్లో 42%, అదైతే సాధ్యమే కాదు. మండల కమిషన్ మండలి చూసిన తర్వాత దేశంలో ఇది కొత్త చిచ్చు రేపుతా అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వద్దని కాదు, కానీ విద్యా ఉద్యోగాలు ఇప్పటికి 27% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. అసలు ఎందుకు ఇంత తెలియకుండా మాట్లాడుతున్నారు, సలహాలు ఎవరిస్తున్నారు నాకు అర్థం కావడం లేదు. కానీ ఢిల్లీలో ప్రెస్ మీట్ సాక్షిగా చెప్పుకుంటూ రకరకాల ఆరోపణలు చేశారు. ముస్లింల రిజర్వేషన్ ఇవ్వద్దని ఎవరు, కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే ముస్లింలు వేరే బీసీలుగా ఉన్నారు, హిందువులు వేరే బీసీలుగా ఉన్నారు. బీసీ లెక్కలలో 2 వేరు చూపించారు. యాక్చువల్గా దూదేకుల, మంగలి, చాకలి ఇవన్నీ కూడా అందులో ముస్లింలలో ఉపకులాలు ఉన్నాయి. కనుక వాట్లలో నుంచి బీసీలను ఇప్పటిదాకా ఒకే దగ్గర లెక్క పెడుతున్నారు. ఇప్పటిదాకా ముస్లిం బీసీలు వేరే, ఈ బీసీలు వేరే లెక్క పెట్టలేదు. బీసీ అంటే అన్ని కులాలలో, అన్ని మతాలలో ఉన్నారు. మళ్ళీ మత గర్వం కూడా చేయలేదు అంటున్నారు. 13%, 13.5% ముస్లింలు ఉన్నారు. ఆ లెక్కలు చెప్తున్నాయి కదా. ఎందుకు బయట పెట్టలేదంటే కొందరు గోప్యత భంగంగా మేము బయట పెట్టలేదు అంటున్నారు. కానీ ఇవన్నీ ఎట్లుంటే గందరగోళంగా ఉన్నాయి. బీజేపీని బదనాం చేసో లేకుంటే బీఆర్ఎస్ ని బదనాం చేసో మేమేదో బాగుందామంటే కష్టం అంటున్నాం. ఇవాళ అన్ని పార్టీలు బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి పెంచుకుంటున్నారు ఒకరినొక పరస్పరం. బీసీలు అమాయకంగా నమ్ముతున్నారు. ఎవరు ఇప్పుడు రోగికి మందు కావాలి కదా, వైద్యుడు ఇచ్చేనే మందు కనుక వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు ఈ వీరు మేలు చేస్తారు, వాళ్ళు మేలు చేస్తారు అని వెంపర్లాడుతున్నారు. కానీ ఆఖరికి బీసీల ఆశల మీద నీళ్లు చల్లుతారా? నిజంగానే వాళ్ళు అనుకుంటే 42% కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఏదైతే ప్రకటించారో చేస్తారా అంటే అందుకైతే నాకు లీగల్ గా కొన్ని అవకాశాలు లేవనిపిస్తున్నది. వీళ్ళేమో బిల్లు పంపినమంటుండ్రు, ఆ బిల్లు అతిగతి లేదు, పాస్ కాదు. ఇక్కడనేమో ఆర్డినెన్స్ కోసం ఆర్డినెన్స్ తీసినామంటున్నారు. ఆర్డినెన్స్ ఆల్రెడీ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంటుంది. ఆర్డినెన్స్ వస్తే కదా, ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఎవరు కోర్టుకు పోకుండా ఉండి, కోర్టులో ఛాలెంజ్ చేయకుండా ఉండి, కోర్టు ఛాలెంజ్ చేసిన తర్వాత మరి ఆమోదిస్తుందా తిరస్కరిస్తుందా, ఇవన్నిటి తర్వాత కదా రేపు వచ్చేది. అందుకనే ఢిల్లీ బహుత్ దూర్ హై. నా ఉద్దేశం ప్రకారం పంచాయతీ ఎన్నికలు ఈ ఏదో ఒక వంకతోని వాయిదా వేయించే ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తున్నా అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. అట్లాగే ఇంకొక మాట కూడా దత్తాత్రేయ గారిని నేను ప్రెస్ మీట్ లోనే కంటిన్యూ చేస్తే బాగుంటుందని, దత్తాత్రేయ గారిని ఉపరాష్ట్రపతి చేస్తే బాగుంటది, తెలంగాణ నుంచి కావాలని అందరం కోరుకుందాం, మంచిదే. ఎందుకంటే ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ లో బీజేపీ ఒకవైపు పావులు కలుపుతుంటే రేవంత్ రెడ్డి గారు కొంచెం తెలివి కలవాడు కనుక ఇటు పావులు కలుపుతున్నారు. ఇప్పటికే ఉపరాష్ట్రపతి విషయంలో కేసీఆర్ అవుతారు అంటున్నారు, చంద్రబాబు నాయుడు అవుతారు అంటున్నారు, నితీష్ కుమార్ బయట నుంచి బీజేపీ పార్టీ కాకుండా బయట నుంచి అంటే నితీష్ కుమార్ అక్కడ తప్పిద్దామని, ఇటు పక్కనేమో చంద్రబాబు నాయుడు గారిని తప్పించి ఉపరాష్ట్రపతి చేసి లోకేష్ ముఖ్యమంత్రి అంటున్నారు. ఇక కేసీఆర్ బీజేపీ ఒకటే కనుక ఈ పార్టీ విలీనం చేస్తారు, కేసీఆర్ ఉపరాష్ట్రపతి. ఇవి చాలా అంటే గుర్రం ఎగరానవచ్చు అని సామెతలు గుర్తొస్తున్నాయి మనకంటే. ఏది పడితే అది ఊహిస్తున్నారు. కానీ యాక్చువల్ గా అయితే నేను అనుకుంటుంది ఏంటంటే ఉపరాష్ట్రపతిగా మనకు రామ్నాథ్ పాటిల్ ఎవరైతే మన కర్పూరి ఠాకూర్ కొడుకు బీహార్ నుంచి ఆయన అవుతాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే సోషల్ ఇంజనీర్ గా బీజేపీ చాలా రకరకాల జిమ్మికలు చేస్తుంది, రకరకాల మన కాంబినేషన్స్ చూస్తుంది. కనుక బీసీని ఉపరాష్ట్రపతి చేసిన ఆయన పేరు తెచ్చుకోవడానికి మాత్రం బీజేపీ నుంచి అవుతారు. అందులో మనకు రామ్నాథ్ ఠాకూర్ అనే అవకాశం ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. మిగతా పేర్లు ఏమొచ్చినా బీజేపీలో 5-6 పేర్లు వస్తున్నాయి, కానీ చివరికి రామ్నాథ్ ఠాకూర్ ను ఫిక్స్ చేస్తేనేమో అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. ఎస్, అలాగే రామ్మోహన్ గారు, ఇక మరో వార్త కథనాంశం కనుక చూసుకున్నట్లయితే కనుక బీహార్లో మాటల యుద్ధానికైతే ముహూర్తం ఖరారు. ఆపరేషన్ సింధూర్పై చర్చకు సరేనన్న సర్కారు 28వ లోక్సభలో మరుసటి రోజు రాజ్యసభలో ఒక్కో సభకు 16 గంటలు కేటాయింపు. ఇక విపక్షాల నిరసనతో 3 రోజు స్తంభించిన పార్లమెంటు అంటూ ఇవ్వడం జరిగింది. ఇక డీటెయిల్ గా చూసుకుందాం. పాక్ ఉగ్రవాద స్థావరాల మీద మన సైన్యం ఇటీవల విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటులో చర్చకు రంగం సిద్ధమైంది. పాల్గం ఉగ్రదాడితో ముడిపడిన పరిణామాలపై సమగ్ర చర్చ జరగాలని, తాము లేవనెత్తే ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో సమాధానాలు చెప్పాలని విపక్షం గట్టిగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రధాని బుధవారం విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇక 26న తిరుగు ప్రయాణమవుతారు. అలాగే విపక్షాల డిమాండ్ మేరకు ఆపరేషన్ సింధూర్పై చర్చకు మొత్తంగా
16 గంటల సమయం కేటాయించాలని బుధవారం రాజ్యసభ సభా వ్యవహారాల సంఘం నిర్ణయించింది. లోక్సభ బీఈసీ సోమవారమే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న దిగువ సభలో, మరుసటి రోజు ఎగువ సభలో చర్చ ప్రారంభం కానుంది. ఇక చర్చకు మోదీ సమాధానం ఇస్తారా లేదా అనేది ఇంకా తేలకపోయినా ఉగ్రవాదంపై భారత్ వైఖరిని విదేశాలకు మరోసారి స్పష్టం చేసేలా ఆయన మాట్లాడే అవకాశం ఉందని భాజపా సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. చర్చ సమయంలో మోదీ పార్లమెంట్లో ఉండాలని తాము బీఎస్సీ సమావేశంలో డిమాండ్ చేశామని, ప్రభుత్వం దానికి భరోసా ఇచ్చిందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష ఉపనాయకుడు ప్రమోద్ తివారీ విలేకరులకు తెలిపారు. ఇక వర్షాకాల సమావేశాలు మొదలయ్యాక రాజ్యసభ బీఎస్సీ సమావేశం జరగడం ఇదే ప్రథమం. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ దీనికి అధ్యక్షత వహించారు. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్ఐఆర్ పై చర్చకు విపక్షాలు రాజ్యసభలో మరోసారి డిమాండ్ చేశాయి అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది. మాటల యుద్ధానికి ముహూర్తం ఖరారు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్పై మోదీ మాట్లాడతారు అంటూ కూడా, మాట్లాడాలి అంటూ కూడా ప్రతిపక్షం అయితే గట్టిగా పట్టుపట్టి కూర్చుంది. దీనికి సంబంధించి మీ విశ్లేషణ అలాగే అభిప్రాయం ఏంటి రామ్మోహన్ గారు? మనకు చట్టసభలు ఎందుకున్నాయి? అదే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. అంటే వార్డు మెంబర్ నుంచి మొదలుకొని సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ ప్రెసిడెంట్, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, రాష్ట్రం, అసెంబ్లీ, తర్వాత కేంద్రము, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరూ ఎందుకు అనుకుంటారు? మన ప్రతినిధులుగా అనుకుంటారు. పంచాయతీ మీటింగ్ నుంచి మొదలుకొని పార్లమెంట్ దాకా ఇవి చట్టసభల్లాగా పనిచేయాలి. ఎందుకంటే 73, 74 రాజ్యాంగ సవరణ వచ్చినాక వాటికి కూడా చట్టబద్ధత వచ్చింది, స్థానిక ప్రభుత్వాలకు కూడా. కనుక ఇవన్నీ చర్చలు జరగడానికే కదా, మాటల యుద్ధం కాదు దీనికి కావాల్సింది. నేనైతే పూర్తిగా ప్రతిపక్షాలు సమర్థిస్తున్నా. ప్రతిపక్షాలు ఏవైతే డిమాండ్ చేస్తున్నాయో అది మొదటి నుంచి నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది? మనకు ట్రంప్ నేనే యుద్ధం ఆపాను అంటాడు, నేనే వాళ్ళిద్దరి మధ్యన సైద్య కుదించిన అంటాడు. వరకు చెప్పాలంటే అణు ఆయుధాలు ఇద్దరికి ఉన్నాయి అంటున్నాడు. రకరకాలుగా ఆయన మాటలు మారుస్తూ వస్తున్న సందర్భంలో ఆయన కాల్పుల విరమణకు ఆయన ఆదేశిస్తేనే చేసిండ్రా, లేకపోతే మీ అంతా మీరు చేసిండ్రా అంటే మోడీ గారు మొదట్లో సమాధానం చెప్పకపోయిన తర్వాత ఏమన్నారంటే, ఏది మీ అంతలో మేమే అక్కడి మేజర్ జనరల్స్, ఇక్కడ మేజర్ మాట్లాడుకున్నారు, కాల్పుల విరమణ మాదే, ఎవరి మధ్యవర్తిత్వం లేదన్నారు. అప్పటి నుంచి ఏమంటున్నారంటే, అఖిల పక్షంలో సమావేశం పెడితే బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిపోయిండు మోడీ గారు అన్నారు. ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరుగుతున్న సమయంలో అట్లానే ఉభయ స్థాయిల పార్లమెంట్ సభలు పెట్టండి, నాకు అక్కడ చర్చించండి, అక్కడ చేద్దాం, వాస్తవాలు చెప్పండి అంటే పెట్టలేదు. కనుక నేనేమంటే ఇప్పుడే మంచిగా చూడటం వర్షాకాల సమావేశాలు మొదలైనవి. ఇందులో చర్చలు జరగాలి, మాటల యుద్ధాలు కావాల్సింది. ఇప్పుడు ఎవరు గెలవడం ఎవరు పడ్డం కాదు, ప్రజలకు వాస్తవాలు తెలపాలి. ముఖ్యంగా పార్లమెంటు మెంబర్లకు, చట్టసభల మెంబర్లకు ఏదైతే వాస్తవాలు తెలుస్తాయో సమాచారం ప్రకారం అందరికీ వాస్తవాలు తెలపాలి. కానీ అట్లాని మొండి పట్టుబట్టి యుద్ధ సమయంలో ఏం జరిగింది అని ప్రతిదీ కావాలంటే కూడా తప్పే అంటున్నాడు. యుద్ధంలో మన వ్యూహాలు మనకు ఉంటాయి, కొన్నిసార్లు నష్టం అవుతుంది, లాభం అవుతుంది. కనుక మన వ్యూహాలు ఎన్ని కూలిపోయినాయి, ఏ రకంగా నష్టమైంది అని పార్లమెంట్ సాక్షిగా చర్చిస్తే తప్పు అవుతుంది. మోడీ మనకు ట్రంప్ ఇప్పటికీ ఆ వివాదం లేపారు. ఆ పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో 5 విమానాలు కూలిపోయినాయి అన్నారు. అశ్వత్థామ హత నరవ కుంజరు అని మహాభారతంలో ధర్మరాజు అబద్ధం అన్నట్టు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఈ 5 విమానాలు ఎవరికి చెప్పలే ఆయన ట్రంప్. దాంతో ఇప్పుడు దాని మీద కూడా పట్టుబడుతున్నారు. మన ఏ కూలినాయా, ఆ విమానాలు ఏంటి, ఏ కంపెనీవి చూస్తున్నాం కదా. ఇప్పుడు MiG-22 విమానాలు రష్యా నుంచి గతంలో మనం సప్లై చేసుకున్న వాళ్ళు మొన్నటి వరకు యుద్ధంలో వాడినాం. దాన్ని లోపాలనే వద్దనుకొని మనం ఉపసంహరించుకుంటున్నాం. ఇటువంటి వాటిని గతంలో బోఫర్స్ కుంభకోణం పెద్ద ఎత్తున జరిగింది. ఇవన్నీ కూడా మనకు రక్షణ విషయంలో ప్రపంచానికి కొన్ని విషయాలు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మాకు చెప్పాలని వీళ్ళు పట్టుబట్టి రహస్యాలను కూడా చెప్పమంటే కరెక్ట్ కాదు. యుద్ధ తంత్రం ఉంటుంది, యుద్ధ రహస్యాలు ఉంటాయి. వాటిని విడిచిపెట్టి ఆపరేషన్ సింధూర్ లో అమెరికా ప్రమేయం ఉందా లేదా తెలుసాలి ఖచ్చితంగా. అమెరికా ప్రమేయం లేదు అంటే ఖచ్చితంగా లేదని తెలుసారు, ఉన్నదని తెలుసారు. అట్లా విమానాలు ఎవరికి కూలిపోయినాయి అనే విషయంలో కూడా నా ఉద్దేశం రాద్ధాంతం అవసరం లేదు అంటున్నాను. కూలిపోయిన నిజం, పాకిస్తాన్ ఇండియా తర్వాత సంగతి. అంటే మన రక్షణ పాఠం సరిగ్గా లేదు, రక్షణ రంగంలో మన చాలా లోపాలు ఉన్నాయి అని మన డొల్లతనాన్ని బయటపెట్టే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తే ఇది అవతల వాడికి అలసి అవుతుంది కదా. నేనేమంటున్నాను, ప్రతిపక్షాలు ప్రభుత్వం కలిస్తేనే ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంది. దేశ క్షేమం, దేశ భద్రత దృష్ట్యా కొన్ని విషయాలు వెల్లడి కాకపోతే వాటిని దాన్ని అట్లాగే ఉంచాలి, గోప్యత ఉంచాల్సిందే అంటున్నాను. అట్లాని మొత్తం కుంభకోణం జరిగి అవినీతి ఉంటే గోప్యత ఉండాల్సిన అవసరం లేదు. సమాచార హక్కు చట్టం కూడా అదే చెప్తుంది బ్రాహ్మణ్. అందులో ఏమందంటే రక్షణ శాఖకు సంబంధించిన అంశాలు ఆ సెక్షన్ కిందకి రావు అనుకుంటూనే అందులో అవినీతి గాని, ఆశ్రిత పక్షపాతం గాని, ఇంకేమైనా మానవ హక్కులు గాని ఇట్లాంటివి ఉంటే తప్పనిసరి రక్షణ శాఖ విషయాలు తెలుసుకోవచ్చు ప్రజలు అని ఒక మాట ఉన్నది. కనుక దాన్ని తీసుకొని ఇవాళ పార్లమెంట్ సాక్షిగా అన్ని చెప్పాలి అనేది కరెక్ట్ కాదు. తెలవాల్సినంత సమాచారం తెలవాల్సిందే.
అమెరికా ప్రమేయం గురించి, యుద్ధ విమానాలు కూలిపోయిన వాటి గురించి అంతవరకు అయితే పర్వాలేదు, కానీ ఇంకా లోతుకు వెళ్ళి ఎక్కడెక్కడ మొదలైంది, ఏ దాడులు చేసిందో అవన్నీ కూడా వ్యూహాత్మకంగా కొన్ని ఉంటాయి. వాటిని బయట పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అఖిలపక్షంలో కూడా ప్రభుత్వం అది చెప్పింది. కొన్ని మేము యుద్ధం జరుగుతున్న సమయంలో కొన్ని బయట పెట్టలేమని అని క్లియర్ చెప్పింది. ప్రతిపక్షాలు కూడా అంగీకరించినాయి అప్పుడే. కనుక ఈ మాట యుద్ధం కాకుండా అర్థవంతమైన చర్చ జరగాలి. చర్చలలో వేడి పుట్టొద్దు, వెలుగు పుట్టాలి. ఆ చర్చలలో వాస్తవాలు ప్రజలకు తెలవాలి మనం కోరుకుందాం. పార్లమెంటు రభసగా మారకుండా సభా సమయాన్ని మన సభా సమరంగా మార్చొద్దని మనం కోరుకుందాం. ఓకే, రైట్ రామ్మోహన్ గారు. అలాగే తెలంగాణకు సంబంధించి మరో వార్తా కథనాంశంగా చూసుకున్నట్లయితే నిన్న మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఎంజీబీఎస్ దాంట్లో సంబరాలు అయితే జరిగినాయి. ఈ నేపథ్యంలో మహాలక్ష్మితో ఆర్టీసీ బలోపేతం, రాష్ట్రంలో 20,000 కోట్లతో రోడ్ల మరమ్మతులకు ప్రణాళిక. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి. ఎంజీబీఎస్లో ఘనంగా మహిళల 200 కోట్ల ప్రయాణిక వేడుకలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఉచిత ప్రయాణాలతో మహిళలకు ఆదాయ మొత్తానికి సంబంధించి చెక్కును ప్రదర్శిస్తున్న పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క. ఇక చిత్రంలో బీర్లా ఐలయ్య, వికాస్ రాజ్, సజ్జనార్ తదితరులు కూడా ఉండడం చూసుకోవచ్చు. కొంచెం డీటెయిల్ గా చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణాలతో ఆర్థికంగా బలోపేతం అవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ పథకానికి సంబంధించి 0 టికెట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంస్థకు చెల్లిస్తోందన్నారు. అందుకు సంబంధించి వార్తా కథనాంశం కూడా చూస్తున్నాం. నిన్న కూడా డిస్కస్ చేసుకున్న మహాలక్ష్మి పథకానికి సంబంధించి రామ్మోహన్ గారు ఎలా చూడాలంటారు? ఈరోజేమో ఒక చెక్కును కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది మంత్రులు అలాగే కొంతమంది కూడా పాల్గొనడం జరిగింది. ఏ విధంగా విశ్లేషిస్తారు దీనికి? అంటే నిన్ననే విమర్శనాత్మకంగా ఆ పథకంలో ఉన్న దొల్లతనం ఏమిటి, మహిళలు కోరుకుంటే ఎందుకు ఇచ్చారు, ఈ డబ్బులు 6,700 కోట్లు ఒక ప్రాజెక్టు మీద పెడితే ఒక శాశ్వతంగా నిలిచిపోయే పని అయ్యేది కదా చెప్పారు. కానీ ఇందులో అభినందించదగ్గ విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఆర్టీసీని రకరకాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని కానీ తెలంగాణలో కానీ రకరకాల బళ్ళకు వాడుకొని బస్సుల్ని రూపాయి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన సందర్భం చూసాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మొన్నటిదాకా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ. డ్వాక్రా పెద్ద బహిరంగ సభ జరగాలి, బస్సులు పెడతాం, ఆ బస్సులు రూపాయి ఇవ్వరు. అవన్నీ కూడా ఆర్టీసీ డీజిల్ పోసుకొని వచ్చి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే విద్యార్థులకు, ఉద్యోగులకు మనకు బస్ పాసులు ఉన్నాయి కదా, బస్ పాసుల అమౌంట్ కూడా గతంలో ఇవ్వని సందర్భం చూసినాం. నేను అభినందిస్తాను ఈ ప్రభుత్వాన్ని. ఏంటంటే ఇవాళ మీరు ఏదైతే ఉచిత టికెట్లు 0 టికెట్ ఉన్నది కదా, దాన్ని డబ్బును చెల్లించాలి, అది చాలా కరెక్ట్ అంటున్నా. ఇప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో మన టిఎస్ఆర్టీసీ, అదొక కార్పొరేషన్, అదొక వేరే సంస్థ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంతే తప్ప మీరు ప్రభుత్వంలో భాగం కాదు. ప్రభుత్వమే పూర్తిగా సబ్సిడీ ఇస్తలేదు, ఇవ్వాలి. కనుక ప్రభుత్వం దేనికి వాడుకున్నా ఆ సబ్సిడీని పే చేయాలి. అది చేస్తున్నారు, అది అభినందన. 6,700 కోట్ల రూపాయల చెక్కులను ప్రదర్శించారు. కాకపోతే ఒక నెల ఇంకా ముందు మొత్తం మీద డబ్బులు ఇస్తున్నారని ఆర్టీసీ కూడా ఒప్పుకుంటుంది. కనుక దాని వల్ల ఏమవుతుందంటే మొన్నటి దాకా 60%, 67% ఆక్యుపెన్సీ దాటి అంటే వాళ్ళు 80-90% ఆక్యుపెన్సీ వచ్చింది అని అంటున్నారు. ఇక్కడ మహిళలు ఫ్రీ బస్ ఇస్తే ఎక్కారు, కానీ డబ్బు ఎవరు పెట్టుకున్నారు? గవర్నమెంటే కదా. గవర్నమెంట్ అంటే మనమే కదా. మన డబ్బులు మనకే పంచిపెట్టి గొప్ప చెప్తున్నారని నేను అనుకుంటున్నాను. సరే, మొత్తం మీద ఇప్పటిదాకా ఆర్టీసీకి గత ప్రభుత్వాలు ఎగ్గొట్టేవి, ఎందుకంటే వాళ్ళ పనులకు వాడుకొని ప్రభుత్వం వాడుకొని ఎగ్గొట్టేవి డబ్బులు. అది కాకుండా ఆ చెక్కుల ద్వారా ఇస్తున్నారు కదా, మంచిగా చూడడం. ఇది మనకు ప్రభుత్వ డబ్బులు కావచ్చు, ప్రజల ట్యాక్స్ పేయర్స్ మనీ కావచ్చు, ఇచ్చారు కదా ప్రావీణ్య, అదే నేను అంగీకరిస్తున్నాను, మంచిది అంటున్నాను. దానివల్ల ఏమవుతుందంటే ఈ 6,700 కోట్లతో బస్సులు కొత్తగా కొనుక్కోవచ్చు. ఒక విమర్శ ఏంటంటే మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత బస్సుల సంఖ్య తగ్గించారు అనేది ఒక విమర్శ. పల్లె వెలుగు బస్సులు చాలా వరకు గ్రామాలకు పోతలేవని, ఇప్పటికి మళ్ళీ ఆటోల మీద ఆధారపడాల్సి వస్తుందని. దానికి కారణం ఏంటంటే బస్సులకు పోవడానికి రోడ్లు బాగాలేవు కదా. అందుకని భట్టి విక్రమార్క గారు మంచి సందేశం ఇచ్చినంటే రోడ్లను బాగు చేస్తామంటున్నారు. కానీ రోడ్ల పని ఆయనకు లేదు. యాక్చువల్ గా మనకు రవాణా శాఖ మంత్రి ఉన్నారు కదా వెంకటరెడ్డి గారు, ఆయన కూడా మరి హామీ ఇవ్వాలి. గ్రామీణ రోడ్లు ఇప్పుడు మరీ వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు తప్పికి బాగు తోడుకున్నట్టు గ్రామీణ రోడ్లు ఇప్పుడు బాగు చేస్తే మళ్ళీ ఉండవు కూడా. నా ఉద్దేశం ఏంటంటే వచ్చే డిసెంబర్ తర్వాత ఎండాకాలం లోపు మళ్ళీ వర్షాకాలం వచ్చే లోపు ఈ గ్రామీణ రోడ్లను పూర్తిగా బాగు చేయాలి. అసలు ఆ టైం అదే, ఎండాకాలం ముగిసి వర్షాకాలం వచ్చే ముందే రోడ్లను బాగు చేసి ఉంచాలి. కానీ మంచి చెట్టు ఇప్పుడైతే ఆర్టీసీ చేస్తున్న దానికి చెక్కుల ద్వారా డబ్బులు వాళ్ళకి ఇచ్చేసారు కనుక దానివల్ల కొత్త బస్సులు కొంటామంటున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నామంటారు, చాలా మంచిది. ఎలక్ట్రిక్ బస్సులు అవసరమే, ఇప్పుడుగా సమస్య లేదు. మెయింటెనెన్స్ తక్కువ కావాలి. ఇప్పుడు ఉదాహరణకు ఉచిత బస్సులు వాళ్ళకి ఖచ్చితంగా నెలకు 250 కోట్ల రూపాయల దాకా చెల్లిస్తున్నారు కనుక ఈ 250 కోట్ల రూపాయలకు ఆదా చేయాలంటే ఆర్టీసీ కూడా ఏం చేయాల్సి వస్తుంది అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ కిలోమీటర్లు తిరిగే, ముఖ్యంగా
ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడితే మంచిదే. అది గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువ తిరగవచ్చు, ఎందుకంటే ట్రిప్పులు ఎక్కువ ఉంటాయి, దూరం తక్కువ ఉంటుంది. దూర ప్రాంతాలకు కూడా కొత్తగా బస్సులు ఒకసారి ఫిల్ చేస్తే ఆ 400 కిలోమీటర్లు ప్రయాణం చేసే బస్సులు వచ్చేసినాయి. అప్పుడు దూరం 150 కిలోమీటర్లు పోవడం, 150 కిలోమీటర్లు రావడం అనే దానికి కూడా చేయొచ్చు. రేపు దూర ప్రయాణం 400 కిలోమీటర్లు పోయే క్రమంలో కూడా ఈ ఎలక్ట్రిక్ రీఛార్జ్ ఛార్జింగ్ యూనిట్స్ పెట్టుకుంటే బాగుంటది. ఇప్పటికే నేను ప్రయోగాత్మకంగా చూసింది, కరీంనగర్ టు హైదరాబాద్ నడుస్తున్నాయి. కరీంనగర్ లో డిపోలో ఛార్జింగ్ పాయింట్ ఉంది, హైదరాబాద్ లో జూబ్లీ బస్ స్టేషన్ లో ఉన్నది. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే మనకు డీజిల్ ఆదా అవుతుంది, ముఖ్యంగా పర్యావరణం నష్టం కాకుండా ఉంటుంది. ఆర్టీసీ విప్లవాత్మకమైన మార్పు తీసుకోవడం, ఈ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడం మంచిదా. రైట్ రామ్మోహన్ గారు, అలాగే ఏపీకి సంబంధించిన వార్తా కథనాంశంలోకి వెళ్దాం. ఏపీకి సంబంధించి వార్తా కథనాంశం కనుక చూసుకున్నట్లయితే ఏడాదిలో పెట్టుబడుల లక్ష్యం 10 లక్షల కోట్ల రూపాయలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టులకు ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తా సీఎంఓ నుంచి పర్యవేక్షణ ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025లో సీఎం చంద్రబాబు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక అందుకు సంబంధించిన ఒక చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025 సదస్సు సందర్భంగా ఏపీ ఈడీబీ ఇన్వెస్టోపియా మధ్య కుదిరిన అవగాహన ఒప్పంద పత్రాలతో సీఎం చంద్రబాబు, యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్మారీ, చిత్రంలో టాటా కెమికల్స్ లిమిటెడ్ సీఈఓ ఎండీఆర్ ముకుందన్, అలాగే మంత్రి భరత్, ఇన్వెస్టోపియా సీఈఓ జీన్ ఫేర్స్, ఏపీ ఈడీబీ సీఈఓ సాయికాంత్, లులు ఇంటర్నేషనల్ చైర్మన్ ఎండి యూసుఫ్ అలీ, సిఎస్ విజయానంద్ తదితరులైతే ఉండడం జరిగింది. దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. అలాగే కొంచెం డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఏడాదిలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలన్నదే లక్ష్యమని, అందుకు అనుగుణంగా 15 రంగాల్లో పాలసీ తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఇన్వెస్టోపియా, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్ డెవలప్మెంట్ బోర్డు, ఏపీ ఈడీబీ భాగస్వామ్యంతో విజయవాడలో బుధవారం నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ యుఏఈ నుంచి అమరావతి సహా ఇతర చోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నాం. ఏపీని పరిశీలించిన తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోండి. అలాగే ప్రాజెక్టుల సహకారం కోసం ఫెసిలిటేటర్గా నేనే వ్యవహరిస్తా అని చెప్పేసి పేర్కొన్నారు. రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ఏపీ ఈడీబీ ఇన్వెస్టోపియా మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్మారీ అండ్ తదితరులు కూడా పాల్గొనడం జరిగింది. ఇక దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. దీనిపై మీ విశ్లేషణ అలాగే అభిప్రాయం ఏంటి రామ్మోహన్ గారు? ఖచ్చితంగా పరిశ్రమలు వస్తాయంటే ఎవరు వద్దంటారు, కానీ 3 ఏళ్లే ఉంది, ఇంకా సంవత్సరం అయిపోయింది. సంవత్సరం ముందు ఎన్నికలకు పోతాం. సంవత్సరానికి 10 లక్షల కోట్లు అంటే 30 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొస్తా అంటాం. అంతర్జాతీయ సూత్రం ఉంటుంది ఏంటంటే బ్రాహ్మణి, మనకు ఎన్ని లక్షల కోట్లు అనే సమస్య కాదు. మంచిదే, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే మంచి, కానీ అంతర్జాతీయంగా పరిశ్రమలు, ఉద్యోగ కల్పన ఈ రెండింటి మధ్యన ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఏం చూస్తున్నారంటే, మీరు 100 కోట్ల పెట్టుబడితో 10 మందికి ఉద్యోగాలు వచ్చి 1000 కోట్ల పెట్టుబడితో 50 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, అది 1000 కోట్ల సమస్య కాదు, 100 కోట్లతే కరెక్ట్. అవును. ఇప్పుడు ఒక ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినామని దానికన్నా ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అనుకున్నా, ఆ పెట్టుబడులకు తగ్గట్టు ఉపాధి ఉందా లేదా చూస్తారు. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో చూసేది అదే, లక్షల కోట్ల 1000 కోట్ల సమస్య కాదు. ఎన్ని కోట్లు పెట్టినా ఉద్యోగత ఎంత ఉంది, ఎంత కల్పన చేస్తున్నారు. ఇవాళ దేశం అంతా కూడా నిరుద్యోగత పెరుగుతుంది. కరోనా కష్టకాలం తర్వాత నిన్ననే లెక్కలు వచ్చినాయి, మనకు పార్లమెంట్ సాక్షిగా లెక్కలు కూడా ప్రవేశపెట్టారు. ఏమనంటే నిరుద్యోగత 26% నుంచి 32% పెరిగింది. దానికి కారణం ఏంది? కరోనా కష్టకాలం తర్వాత చాలా వృత్తులు మరణించినాయి, చాలా కొత్త వృత్తులు వచ్చినాయి, కానీ అక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నారు. నైపుణ్యంగా లేని కార్మికులు ఉన్నారు. ఇట్లాంటి వల్ల ఉద్యోగిత తక్కువైంది, నిరుద్యోగం పెరుగుతుందని ఒక మాట వస్తున్నది. అది తెలంగాణ కావచ్చు, దేశం అంతా అదే పరిస్థితి, కొంచెం ఎక్కువ తక్కువ. ముఖ్యంగా బీహార్, రాజస్థాన్ అక్కడైతే వాళ్ళందరూ వలస ఇక్కడికి వస్తున్నారు. ఇట్లా చూసుకుంటే ఇవాళ ఉద్యోగ కల్పనలో ఈ పెట్టుబడులు పనికి వస్తాయా లేవా అని మనం ఆలోచన చేయాలి. అందుకని చెప్పాను కదా, 1 year అయిపోయింది, ఈ 3.5 ఏళ్ళు మిగిలింది. 6 నెలల ముందు ఎలక్షన్ మూడ్లో పడిపోతారు. పెట్టుబడులు వచ్చినా అప్పటికే సాకారం కావు. కనుక ఏం కష్టపడ్డా ఈ 3 ఏళ్ళు అంటే లక్ష్యాలు ఘనంగా పెట్టుకోవడం తప్పు కాదు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా 2020 అని పెట్టుకుంటే చాలా ఎద్దేవా చేశారు. నేను దాన్ని సమర్థించాను. కరెక్ట్, మనకు లక్ష్యం ఉండాలి. మనము గతం పునాదుల మీద వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు పట్ల ఒక విజన్ ఉండాలి. దాని విషయంలో అందరికంటే గొప్ప ఆయన సమస్య. కానీ లక్ష్యాలు ఘనంగా పెట్టుకొని ఆచరణ మాత్రం సరిగ్గా లేదనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? 10 లక్షల కోట్ల పెట్టుబడులు 1 సంవత్సరంలో తెస్తాను. గతంలో కూడా ఇంకో మాట చెప్పారు, మనకు మేనిఫెస్టోలు చంద్రబాబు నాయుడు గారు, ఆ ఉమ్మడి మేనిఫెస్టోలు కానీ తన మేనిఫెస్టోలు కానీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలు కూడా ఏమన్నారు? సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. చాలా కష్టం అన్నది. సంవత్సరానికి 5 లక్షల కోట్ల 5 లక్షల ఉద్యోగాలు అనేది
నువ్వు ప్రభుత్వ రంగంలో అసలు సాధ్యం కాదు. ప్రభుత్వం ప్రైవేట్ అప్పుడేమో మేనిఫెస్టోలో ప్రభుత్వం ప్రైవేట్ ఏమని చెప్పలే, 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామన్నా. అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇప్పుడు అందరు పార్టీలు కూడా మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు కానీ కొంత అసందిగ్ధ అంటే దాన్ని స్పష్టంగా చెప్పకుండా ప్రజలకు ఆశలు తెప్పుతుంటారు. తర్వాత నాలాంటి వాళ్ళు విమర్శించిన తర్వాత ఏమన్నారు, కాదు అన్ని కలిపినా సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం అనేది చాలా క్లిష్టతరమైంది, కష్టతరమైంది అంటున్నారు. సాధ్యం కాదు, అసాధ్యమైంది. అటువంటిది ఆశలు కల్పించాలి. 5 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇవ్వారో 10 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా అట్లే తీసుకురావారు అంటున్నారు. మంచిది, లక్ష్యం పెట్టుకోవడం తప్పు కాదు. అందులో 5 లక్షల కోట్ల పెట్టుబడులుగా కానీ సాకారం అయితే నా అంత సంతోషించేవాడు ఎవరు లేడు. అంటే నేను ఆశావాదిని కనుక గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయా లేవా అంటే సగం నీళ్లు ఉంటే చూద్దాం, ఉన్నాయి కదా, లేని దాని గురించి మాట్లాడదు. కానీ ఇక్కడ ఏంటంటే 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలంటే ఎన్ని మౌలిక వసతులు కల్పించాలి, ఎంత భూమి ఇవ్వాలి, ఏ రకమైన అవసరమైన కరెంట్ ఎట్లు ఇవ్వాలి, ఇవన్నీ ఆలోచించకుండా మీరు కేవలం 10 లక్షల కోట్ల పెట్టుబడులు సంవత్సరానికి వచ్చేస్తాయి, వచ్చే 4 ఏళ్ళలో 40 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి అంటే అది సాకారం అయ్యేది తక్కువ. నా ఉద్దేశం ఏంటంటే ఇందులో సగమైనా సరే అంతకంటే సంతోషించేవాడు ఎవరు ఉండరు. రావాల్సిందే, పెట్టుబడులు రావాల్సిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు అటు నెల్లూరు ఆ జిల్లాల నుంచి చెన్నై పోతున్నారు, చిత్తూరు నెల్లూరు జిల్లా చెన్నై పోతే అనంతపురం ఇటు పక్క నుంచి ఏమో మనకు కడప కానీ బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. కృష్ణా జిల్లా నుంచి పైకి వస్తే అంత హైదరాబాద్కి వస్తున్నారు. ఈ ఉపాధి కల్పన కోసం, ఉపాధి కోసం, పొట్టకూటి కోసం వలస పోయే పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి జరగాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి కల్పన పెరిగితే ఖచ్చితంగా ఎక్కడికక్కడ మన దగ్గరనే పని చేసుకోవచ్చు కదా. ఎక్కడికో పర్వతం పోయి పడ్డోడు కొట్టుకుందాని కన్నా ఆడ 50,000 వచ్చిన ఉద్యోగం ఉంటే ఇక్కడ 15,000 వచ్చినా ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు. కనుక ఇవన్నీ కూడా అవసరం. పెట్టుబడులు వస్తే సంతోషం పడాల్సిందే మనం. ఎస్ రామ్మోహన్ గారు, అలాగే మరో వార్త కథనాంశం కనుక చూసుకున్నట్లయితే ముఖ్య నేతలకు కీలక వాటా. క్వార్జ్ దందాలో నెలకు 20 కోట్ల రూపాయల చొప్పున 9 నెలల్లో 180 కోట్లు చేరవేత. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో ముఠా క్వార్జ్ ఎగుమతిదారుల నుంచి ముక్కుపిండి వసూలు. తమ కళ్లు గప్పిపోకుండా అనధికార చెక్ పోస్టులు అడుగడుగునా నిఘా. వైకాపా పాలనలో సైదాపురం మండలంలోని జయలక్ష్మి మైన్ వద్ద అక్రమంగా తవ్విన క్వార్జ్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక కొంచెం డీటెయిల్ గా చూసుకుంటే ఎక్కడైనా తవ్వుకో, ఎంతైనా తవ్వుకో, ఎక్కడికైనా తరలించుకో, ఏ ధరకైనా అమ్ముకో, మాకు మాత్రం టన్నుకు 7,000 నుంచి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలి. అలా కాదని లోడుతో రోడ్డెక్కితే పోలీసులు, గనుల శాఖ అధికారులను రంగంలోకి దించుతాం. వాహనాలు, ఖనిజాన్ని సీజ్ చేయించి భారీగా జరిమానాలు వేయిస్తాం. ఇది నెల్లూరు జిల్లాలో గత ఏడాది వరకు క్వార్జ్ ముఠా బెదిరింపుల తీరు. ఇలా క్వార్జ్ ఎగుమతిదారులందరినీ భయపెట్టి డబ్బులు గుంజారు. అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సారథ్యంలోనే వసూలు దందా చేశామని ఆయన ముఖ్య అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు వాంగ్మూలం అయితే ఇచ్చాడు. ఇక వసూల ముఠా ఎలా నడిచిందంటే నేతృత్వం అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పర్యవేక్షణ బిరదవోలు శ్రీకాంత్, అలాగే వసూల బాధ్యత దువ్వూరు శ్రీకాంత్ రెడ్డి, జిమ్ శ్రీకాంత్ రెడ్డి అంటారంట. తర్వాత ముఖ్య కార్యాలయ బాధ్యతలు శ్యామ్ సాముద్దీన్, డబ్బుల వసూలు, బెదిరింపులు దిలీప్ రెడ్డి, సాకేత్ రెడ్డి. ప్రత్యేక చెక్ పోస్టులు నెల్లూరు జిల్లా నుంచి చెన్నై పోర్టుకు క్వార్జ్ లోడుతో లారీలు వెళ్లే మార్గంలో సైదాపురం, గూడూరు రూరల్, రాపూరు వెళ్లే దారిలో ప్రత్యేక నిఘా, బూదరం టోల్ గేట్ తడ దగ్గరలో అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక క్వార్జ్కి సంబంధించి పూర్తిగా కొంచెం డీటెయిల్గా కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటారు ఈ విషయాన్ని, అలాగే విశ్లేషణ ఏంటి మీ విశ్లేషణ? చాలా కేసుల్లో మీడియా ట్రయల్ ఎక్కువ అవుతుందంటున్నాను. నేను మీడియా పర్సన్ గా 50 ఏళ్ళు నేను మీడియాలో పనిచేస్తూ, కనుక మీడియా ట్రయల్ ఎక్కువైతే ఏమైంది ఇట్లాంటివి వస్తాయి. చేయాల్సిన పని ఎవరు? సిట్ గాని ఇప్పుడు లిక్కర్ మీద విచారణ జరుగుతుంది పని. అట్లానే ఇప్పుడు ఇసుక దందా, అంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇవన్నీ రాజ్యం వెళ్ళి పోయిన 5 ఏళ్లలో చాలా విధ్వంసం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చాలా నష్టం జరిగింది. ఏ మాట కాంప్లైంట్. దాన్ని పూడ్చే క్రమంలో కొన్ని సిట్ లాంటివి ఏర్పాటు చేశారు కదా, వాడు కదా విచారణ చేయాల్సిందే అంటున్నాను. మనం మీడియా విచారణ చేస్తే ఏమవుతుంది, దీనివల్ల సాక్ష్యాలు మనం సేకరించలేము కదా. వివరంగా రాసింది కరెక్ట్. అనిల్ కుమార్ ఏం చేసిండ్రు, వీళ్ళు ఏం చేసి రాసింది కాదు. అట్లే నేను మీడియా అనేది సిట్ నుంచి వచ్చే వివరాలు ప్రచురిస్తే బాగుంటది. మనమే మొత్తం ఎంక్వైరీ చేసి మనమే మీడియా ట్రైల్ చేస్తే, వైష్ణవి కేసులు చూసాం కదా మొన్న, గండికోట వైష్ణవి కేసులో ఎంత దుర్మార్గాలు రాశాము. అంటే లోకేష్ నిందితులను చేసి పడేసినాం కదా. ఇప్పుడు వాళ్ళ ధర్మస్థల విషయంలో కూడా అదే జరుగుతుంది. ధర్మస్థలలో జరిగే హత్యల విషయంలో కూడా అదే జరుగుతుంది. వేరేగా మాట్లాడదాం అది. అందుకని నేను ఏమంటానంటే మీడియా ట్రయల్ పెరిగితే అసలు విషయాలు పక్కకు పోతే అంటున్నారు. ఇప్పుడు కూడా విచారణ సమయంలో, అడ్వకేట్ చెప్తున్న విచారణ సమయంలో పోలీసులు కానీ విచారణ సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. మనమే మీడియా ట్రయల్ చేసి ఇది అని చెప్తే రేపు పొద్దున విచారణ తెలియదు అనుకోండి, దానికి ఎవరు బాధ్యులు అవుతారు? మనం కాదు. అందుకని ఒక పత్రికలు కానీ మీడియా కానీ ఏదైనా ఒక పార్టీ కొమ్ము కాసే క్రమంలో, ఒక ఈనాడు అంటలేదు, ఏదైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, మనం ఈనాడు చదువుతున్నాం, సాక్షి చదవండి, ఏమవుతుంది? పూర్తిగా వ్యతిరేక కథనాలు వస్తాయి కదా.
కదా. అంటే ఏం చేస్తున్నారు మనం అంటే మీడియానే మొత్తం ట్రై చేస్తుంది మొత్తం అన్ని లిక్కర్ కావచ్చు, మా శాండ్ కావచ్చు, మన ల్యాండ్ మాఫియా కావచ్చు, జరిగినాయి వాస్తవం. ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకున్నారు. అందరు కాదు, 10 మంది మంచి వాళ్ళు ఉండొచ్చు, అందరిని అంటే కూడా బ్లాంకెట్ స్టేట్మెంట్. ఎమ్మెల్యేలు గత ప్రభుత్వం దోచుకున్నారు. మరి ఇప్పుడు అది ఆగిందా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు అది నడుస్తుందా లేదా అనుకుంటున్నాను. లిక్కర్ లో 5 నెలలు పాత పాలసీ కదా, మరి పాత పాలసీ చేసినప్పుడు మరి లిక్కర్ లో ఏం జరిగింది చెప్పాలి కదా. ఇప్పుడు కూడా అంటున్నాను, సంవత్సరం అయింది మన ప్రభుత్వం మారి. ఈ సంవత్సరంలో లిక్కర్ లో క్లీన్ చిట్ ఇచ్చేస్తాం, లిక్కర్ లో ఎలాంటి జరుగుతలేదు అని చెప్పగలుగుతారా? శాండ్ మాఫియా ఆగిందని చెప్పగలుగుతారా? అందుకని ఏమంటా అంటే గురువింద కింద తను నలిపారు కదా అన్నట్టు, ఏ పార్టీ వచ్చినా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. అధికారం మాది, మేము తీసేసుకుంటాం, మా హక్కు అంటున్నారు. రేపొద్దున ఇంకో ప్రభుత్వం మారి రేపు విశాఖ చెప్తే వీళ్ళది కూడా ఇదే భాగవతం పట్టిపోతే నేను అంటున్నాను. వాళ్ళు ఎమ్మెల్యే రాజు నడుస్తున్నది, ఎంపీ రాజు నడుస్తున్నది. ఎంపీ కంటే ఎమ్మెల్యే రాజే. అసలు నిజంగా స్థానిక ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తారు. ల్యాండ్ శాండ్ ఎవరిది? స్థానిక ప్రభుత్వాలకు. సివరేజ్ పోవాలి, ఎక్కడ పోతుంది? ఇవన్నీ కూడా ఇవాళ వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. మీడియా ట్రయల్ కంటే అసలైన విచారణ సంస్థలు ట్రయల్ చేస్తే మనకు అసలైన విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారు. వివిధ వార్తాపత్రికలు వచ్చిన ప్రధానాంశాలకు సంబంధించి మీ అభిప్రాయం అలాగే విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. రైట్ గా చూసాం కదా, ఇది వాటి బీఆర్కి ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్, బీఆర్కి న్యూస్, తెలుగు సత్తా.